నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ. అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు ప్రతి ఏటా లక్షలాది మంది శబరిమలకు వస్తుంటారు. స్వామియే శరణమయ్యప్ప అంటూ స్వామిని కల్లారా చూసేందుకు పోటీ పడుతుంటారు భక్తులు. సోపానం దగ్గర ఫ్లైఓవర్, పవిత్ర మెట్లు, దిగువ తిరుముత్తం, వలియానాద పండల్, ఇలా ఎక్కడ చూసినా భక్తులే నిండిపోయి కనిపిస్తుంటారు. తిరుపతి లడ్డుకు ఎంతటి ప్రాధాన్యత ఉందో అయ్యప్ప స్వామి ప్రసాదానికి కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. 41 రోజుల కఠిన మండల దీక్ష తర్వాత ఇరుముడితో మణికంఠుడి దర్శనానికి వెళ్లే స్వాములు తెచ్చే ఈ ప్రసాదం కోసం ఎంతో మంది ఎదురు చూస్తుంటారు. ఆ ప్రసాదానికి ఎందుకంత ప్రత్యేకమో ఈ రోజు తెలుసుకుందాం. అయ్యప్ప స్వామి ప్రసాదాన్ని అరవణ పాయసం అంటారు. స్వామి దర్శనానికి వచ్చే భక్తులు యాత్ర ముగించుకుని వచ్చేటప్పుడు స్వామివారి ప్రసాదాలు అరవణ పాయసం, అప్పం తప్పకుండా తీసుకుంటారు. ఇక ఏటా 2 నెలల వ్యవధిలో సుమారుగా 80 లక్షల ప్రసాదం డబ్బాలను దేవస్థానం బోర్డు విక్రయిస్తుంది. ఒక్కో డబ్బా 250 గ్రాముల బరువు ఉంటుంది. అంతేకాదు, ఈ ప్రసాదానికి వాడే బియ్యం మావెల్లిక్కరలోని ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు పరిధిలోని చెట్టి కులంగర దేవి ఆలయం నుంచి సరఫరా అవుతాయి. అయితే ప్రతి ఏటా ప్రసాదం కౌంటర్ల దగ్గర కూడా చాలా రష్ ఉంటుంది. దిగువ తిరుముత్తం, మల్లిక్కపురం దగ్గర అరవణం, అప్పం ప్రసాదం కొనేందుకు భక్తులు తెగ పోటీ పడుతున్నారు. చలికాలంలో అయ్యప్ప ప్రసాదం తినడం వల్ల శరీరంలో వేడి కలిగిస్తుంది. బియ్యం, నెయ్యి, బెల్లం కలిపి అరవణ పాయసం తయారు చేస్తారు. బియ్యం, నెయ్యి, బెల్లాన్ని ఉపయోగించి ప్రసాదంలో అనేక పోషక పదార్థాలు మిళితమై ఉంటాయి. కాబట్టి ఆరోగ్యానికి ఈ ప్రసాదం ఎంతో మేలు చేస్తుంది. ఈ ప్రసాదానికి ఇంత రుచి ఎలా వస్తుందో తెలియాలంటే దీన్ని ఎలా తయారు చేస్తారో తెలుసుకోవాల్సిందే. నల్ల బెల్లం తురుమును తీసుకుని దాన్ని ఒక గిన్నెలో వేసుకుని మరిగించాలి. మరో ప్యాన్ లో ఎర్ర బియ్యం తీసుకుని దాన్ని అన్నంలో వండుకోవాలి. అందులో కరిగించుకున్న నల్ల బెల్లం పాకాన్ని వడగట్టుకోవాలి. తర్వాత కొంచెం సొంటి పొడిని కలిపి నెయ్యి వేసుకుని మళ్లీ ఉడికించుకోవాలి. దానిలో వేయించిన కొబ్బరి ముక్కలు, జీడిపప్పు వేసుకోవాలి. అంతే, కేరళ శబరిమల అరవణ పాయసం ప్రసాదం రెడీ అవుతుంది. ఇందులో వాడే ఎర్ర బియ్యం ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా వినబడుతున్న బియ్యం రకం. బరువు తగ్గాలనుకునే వారు, మధుమేహం, రక్తపోటు ఉన్న వారికి డైటీషియన్స్ ప్రిస్క్రైబ్ చేసి మన తెల్ల అన్నానికి ప్రత్యామ్నాయం. దీన్ని శతాబ్దాలుగా మన దేశంలో సాగు చేస్తున్నారు. అస్సాం, బెంగాల్, ఆంధ్ర, కేరళలో పూర్వం విరివిగా సాగు చేసేవారు. ప్రస్తుతం సేంద్రియ పద్ధతిలో సాగు చేసే రైతులు ఈ రకాన్ని పండించడానికి మొగ్గు చూపుతున్నారు. 110 రోజుల నుంచి 130 రోజుల పంట కాలం ఉండే ఈ రకం వరి ఎకరాకు 13 నుంచి 15 బస్తాల దిగుబడి వస్తుందన్నారు. ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది. రుచిలోనే కాదు, ప్రసాదంగా తీసుకోవడం వెనుక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఎముకలను పిండి చేసే చలిలో శబరిమలకు వచ్చే స్వాములకు శారీరకంగా ఎన్నో రకాల పోషకాలను అందించేలా ఈ ప్రసాదాన్ని తయారు చేస్తారు. చలికాలంలో దీన్ని తీసుకుంటే శరీరంలోని ఉష్ణోగ్రతలను సమతుల్యం చేస్తుంది. ఇది వాళ్ళ స్పెషల్ స్టోరీ. కీప్ వాచింగ్ దుత మీడియా.